అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16 మెడికల్ కళాశాలను మంజూరు చేయడం జరిగిందండి. ఈ 16 మెడికల్ కాలేజీల్లో 4 మెడికల్ కాలేజు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకొని ఈరోజు వర్కింగ్ కండిషన్‌లోకి రావడం జరిగింది. అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా డెవలప్ చేశారు. నిజంగా ఇదొక మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు. అయితే మిగతా 12 కళాశాలల పరిస్థితి ఈరోజు అగమ్యగోచరంగా ఉందండి. ఎందుకంటే దానికి ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏమీ సమకూర్చుకోలేదు. అలాగే కొన్ని కళాశాలలు అయితే పూర్తిగా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. అలాగే శంకుస్థాపన దశలో కూడా ఒక 5, 6 కళాశాలల పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మెడికల్ కళాశాల నిర్వహణ చాలా కష్టతరమైనటువంటి కాన్సెప్ట్‌తో ఎందుకు అంటే ఒక మెడికల్ కాలేజీ కంప్లీట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి 300 నుంచి 400 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందండి. ఇంత అమౌంట్ మెడికల్ కళాశాలలకు గవర్నమెంట్ నుండి ప్రొవైడ్ చేసే పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి ఈ యొక్క P4 కాన్సెప్ట్‌లోకి ఈ మెడికల్ కాలేజీలను తీసుకువెళ్ళేటువంటి ఆలోచన చేస్తుందండి. ఆల్రెడీ P4 కాన్సెప్ట్ మనందరికీ తెలిసినటువంటి విషయమే. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్‌షిప్‌లో పెట్టి దీన్ని అద్భుతంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. ఇది ఒక మంచి శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చండి. అయితే ఈ యొక్క ప్రైవేట్ కళాశాలల దందా మాత్రం ఎలా ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి ఈ ప్రైవేట్ కళాశాలల్లో ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులకి గవర్నమెంట్ కళాశాలను కానీ అప్పజెప్పేస్తే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నటువంటి ఈ ప్రైవేట్ దండ మెడికల్ ఫీల్డ్లో ఎలా ఉందో అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటిది ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి ఈ యొక్క కాలేజీలను అప్పచెప్పడం వల్ల నెక్స్ట్ జరిగేటువంటి పరిణామాల్ని ఊహించలేం. ఎందుకంటే గతంలో ఈ ఇంజనీరింగ్ విద్యని ఎంత అగమ్యగోచరంగా తయారు చేశారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ముబ్బడిగా ఇంజనీరింగ్ కళాశాలలు ముందుకు వచ్చేయడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీల యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. అలాగే ఈ యొక్క స్కిల్డ్ పర్సన్స్ తగ్గిపోవడం వల్ల ఈరోజు ఇంజనీరింగ్ విద్య ఎంత అగమ్యగోచరంగా ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయం. అలాగే ఇప్పుడు ప్రైవేట్ పరం ఈ గవర్నమెంట్ కాలేజీలు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే ఆ ప్రైవేట్ వ్యక్తులు చేసే దౌర్జన్యకాండ మనందరికీ తెలుసు. కాబట్టి ఈ P4 కాన్సెప్ట్ లో ఇప్పుడు పెట్టినప్పటికి కూడా కంప్లీట్ గా గవర్నమెంట్ అండర్లోనే ఈ కళాశాల నడిస్తే అద్భుతంగా ఉంటుందన్నది నా అభిప్రాయం అండి. అందరికీ నమస్కారం.